డిఎస్సి నోటిఫికేషన్ డిఎస్సి దరఖాస్తు సమయంలోనే యాజమాన్య ఆప్షన్ల స్వీకరణ విద్యార్హత ధ్రువపత్రాలు అప్లోడ్ అప్పుడే 2 విభాగాలుగా దరఖాస్తుల స్వీకరణకు ప్రక్రియ ప్రత్యేక విద్యా టీచర్ పోస్టులకు మరో నియామక పరీక్ష మెగా డిఎస్సి దరఖాస్తులో అధికారులు కొన్ని మార్పులు చేస్తున్నారు. దరఖాస్తు ఏ, దరఖాస్తు బి విభాగాలుగా విభజించి వివరాలు సేకరిస్తున్నారు. దరఖాస్తు సమయంలోనే అభ్యర్థుల ప్రభుత్వ, పురపాలిక, పంచాయతీరాజ్, ఆదర్శ పాఠశాలలో ఏపీఆర్జేసీ సంక్షేమ శాఖ యాజమాన్యాల ఎంపికకు ఆప్షన్లు అయితే ఇవ్వాల్సి ఉంటుంది. దరఖాస్తు సమర్పించిన తర్వాత పార్ట్ బిలో సర్టిఫికేట్లను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దీనికి దరఖాస్తు గడువు ముగిసే వరకు అవకాశం కల్పిస్తారు. 10వ తరగతి నుంచి బీఈడీ వరకు ఉన్న అన్ని సర్టిఫికేట్లను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. న్యాయ వివాదాలు తగ్గించి త్వరగా పోస్టుల భర్తీ ప్రక్రియ చేసేందుకు ఈ విధానం తీసుకొస్తున్నారు. గతంలో దరఖాస్తుల ప్రక్రియ స్వీకరించిన తర్వాత ఎంపిక చేసిన జాబితా విడుదల చేసి యాజమాన్యాలకు ఆప్షన్లు, ధ్రువపత్రాల పరిశీలన చేపట్టేవారు. ఈ ప్రక్రియలో అనేక వివాదాలు తలెత్తున్నట్లు గుర్తించిన అధికారులు ఈసారి మార్పులు చేశారు. అభ్యర్థులు యాజమాన్యాల వారీగా ఇచ్చిన ఆప్షన్ల ప్రకారం వారికి ఇచ్చిన ర్యాంకులతో పోస్టులు అయితే కేటాయిస్తారు. ఇక ప్రత్యేక విద్యకు స్పెషల్ డిఎస్సి అన్నమాట. కొత్తగా మంజూరు చేసిన 2260 ప్రత్యేక విద్యా టీచర్ పోస్టులకు ఈ డిఎస్సిలో కలపడం లేదు. వీటికి భర్తీకి ప్రత్యేకంగా మరో ప్రకటన అయితే విడుదల చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. గతంలో ప్రకటించిన పోస్టులు వరకే ఇప్పుడు ఇవ్వబోయే డిఎస్సిలో ఉంటాయి. ప్రత్యేక విద్యా టీచర్ పోస్టులకు సంబంధించి ఇందులోనే కలిపితే పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు సమయం సరిపోకపోవడంతో పాటు పోస్టుల రిజర్వేషన్లు, ఇతర అంశాలతో మరింత జాప్యం జరిగే అవకాశం ఉన్నందున దానికి ప్రత్యేక విద్యకు మరొక డిఎస్సి ఇవ్వాలని చెప్పి నిర్ణయించారు. మెగా డిఎస్సి నోటిఫికేషన్ వారం రోజులు విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ సిద్ధమైంది. ఎస్సీ వర్గీకరణ సంబంధించిన ఆర్డినెన్స్ రిజర్వేషన్కి సంబంధించి జీవో జారీ అయిన అనంతరం నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. కొత్త రిజర్వేషన్ ప్రకారం ప్రకటన ఇచ్చేందుకు జాబితా సిద్ధం చేశారు. సో గతంలో ప్రకటించినట్లే రాష్ట్ర వ్యాప్తంగా 16,347 ఉపాధ్యాయ పోస్టులను నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తారన్నమాట. ఇక 45 రోజుల సమయం మాత్రమే. డిఎస్సి ప్రకటన తర్వాత పరీక్ష నిర్వహించేందుకు 45 రోజుల సమయం ఇవ్వనున్నారు. అభ్యర్థులకు ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ పరీక్షలు అయితే నిర్వహిస్తారు. కొంతమంది ఉపాధ్యాయ అర్హత పరీక్షలతో కలిపి డిఎస్సి నిర్వహించాలని చెప్పేసి కోరుతున్న ప్రస్తుతానికి ఉపాధ్యాయ నియామక పరీక్ష ఒక్కటే నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. డిఎస్సి పోస్టుల భర్తీలోనూ కూడా ఉపాధ్యాయ పోస్టుల హేతుబద్ధీకరణ పూర్తి చేస్తారు. ఇందులో విద్యార్థుల సంఖ్య ఆధారంగా పోస్టులు సర్దుబాటు చేస్తారు. అవసరం లేని చోట పోస్టులను తొలగించి పిల్లలు అధికంగా ఉన్న చోట వీటిని అయితే మార్పు చేస్తారు. మిగులు ఉపాధ్యాయుల జాబితా సిద్ధమైన తర్వాత పోస్టుల మార్పునకు ఆర్థిక శాఖ నుంచి అనుమతులు అయితే తీసుకుంటారు. అనంతరం బదిలీలు సర్దుబాటు చేపడతారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని మే నెల చివరి నాటికి పూర్తి చేస్తారు. బదిలీల తర్వాత మిగిలిన ఖాళీని డిఎస్సి ద్వారా వచ్చే టీచర్లతో భర్తీ చేస్తారన్నమాట. సో ఏదేమైనా చూసారు కదా, ముందు ధ్రువపత్రాలు అప్లోడ్ అయితే చేయాలి. అలాగే యాజమాన్యాలు కూడా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సో అలా చేసుకున్న తర్వాతే మనకి ఎగ్జామ్ అయితే రాయడానికి అవుద్ది అనమాట. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.